సృష్టించి వ్యవస్థ లేనటువంటి అవస్థతో కూడినటువంటి అసహ్యకరమైనటువంటి నేరేటివ్ థింకింగ్ని క్రియేట్ చేసేటటువంటి మేధస్సుతో ఉన్నటువంటి వ్యవహారం అది ఇప్పుడు వీళ్ళది. వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి నీతులు చెప్తున్నారు విషం ఎలా చిమ్మడము అన్నదాని. విషం చింపేటటువంటి నాగుపాము తాచుపాము విషం గురించి మాట్లాడితే ఎట్లుంటుందో అట్లుంది. అదే కానీ ఒకటి సార్, ఇంకా 4 ఏళ్ల ముందే ఇంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? తమ్ముళ్లకు దీని ద్వారా ఒక సంకేతం ఏం లేదు, ఆఫీసర్లను భయపెట్టండి అని చెప్తున్నారు, అంత మించి ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు వేధించడం ఎలాగో వీళ్ళే నేర్పారు. నువ్వు వాడిని ఎందుకు వేసేవి, వీడిని ఎందుకు వేసేవి, వాడిని జైల్లో పెట్టేసి, వీడి మీద కేసులు పెట్టేసి, వాడిని అరెస్ట్ చేసి, వీడిని అరెస్ట్ చేసి, ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకోపోతే తెలుగుదేశం కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి వాళ్ళ చేతన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి అదిగో చూసారు వాళ్ళు అందరూ అంటున్నారు మీరు ఏం చేయట్లేదంటూ ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు లోకేష్ బాధ్యతగా ఉందాం అనుకుంటే వాళ్ళని అలా ఉండనీయకుండా చేస్తున్నటువంటిది ఆంధ్రజ్యోతి ప్లస్ ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా. అది మళ్ళీ ఇప్పుడు అంటే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇంకా కొంతమంది జగన్కి సంబంధించిన అధికారులు ఉన్నారు అనేదా దాంట్లో ఉన్నారు. ఈ కాదు ఎవడుంటే ఇప్పుడు ఫెయిల్ అయ్యింది అనుకోండి అది జగన్ టైం మనిషి లేకపోతే జగన్ తరపున మనిషి. ఐఏఎస్లో ఏమైనా కొత్తగా పుట్టుకొస్తారండి జగన్ వచ్చాక, ఐపీఎస్లో ఏమైనా కొత్తగా పుట్టుకొస్తారండి జగన్ వచ్చాక, లేకపోతే జగన్ వస్తే కొంతమంది ఐఏఎస్లు తందించు